అండి వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండి. టమాటా పచ్చడి ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి. దానికి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. అది వేడైన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ 15 తీసుకున్నాను. వేసేసి మూత పెట్టేసేయండి, లేకపోతే కట్ చేసి వేస్తే పచ్చిమిరపకాయ పేలదనమాట. అవి చక్కగా వేగిన తర్వాత చేతి నిండా పుదీనా, చేతి నిండా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. మధ్యలో ఒక 2-3 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది కొత్తిమీర, పుదీనా. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒక వెల్లుల్లిపాయ పెద్దది తీసుకుని మొత్తం అన్నీ ఒక వెల్లుల్లిపాయ అంతా వేసేయాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్లు నువ్వులు నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి. 5 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకోవాలి. మనకి నువ్వులు ఇలా వేయించుకుని రెడీ పెట్టుకుంటే పచ్చడిలోకి, కూరలోకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం ఏ గిన్నెలో అయితే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నామో అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటాలు దూర ఒక 250 గ్రామ్స్ తీసుకోవాలి. ఉప్పు వేసి మూత పెట్టేసేయండి. సిమ్లో చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వచ్చి మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో సగం నిమ్మకాయలో సగం అంతా చింతపండు పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఇలా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఇందాక కచ్చాపిచ్చాక గ్రైండ్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలన్నీ దాంట్లోకి వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీలోకి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.